మాట్లాడినా బ్యాలెన్స్గా మాట్లాడతాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నా దగ్గర అరుపులు కేకలు ఉండవు, పనికిరాని అరుపులు పనికిరాని కేకలు. ఎవరన్నా అనవసరంగా మాట్లాడితే మటుకు అవతలోడికి దెబ్బ తెలియకుండా నొప్పి తెలియకుండా పొడిచేయగలండి. మీకు అర్థమైందండి. ఆయన ఊళ్ళో ఆయన సంబంధం లేదని అడుగుతున్నాను. అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త పనేనా అంట. ఆయనకి చెప్పండి దయచేసి. ఆయన 2 సార్లు, ఒకసారి అక్కడ ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఒకసారి రైట్. నా దృష్టికి విషయం తీసుకొచ్చారు, నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తాను. ఒప్పైన ఒక సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటాను. కాబట్టి న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ స్వీకరిస్తాం. తప్పనిసరిగా ఏదైతే విషయం నా దృష్టికి వచ్చిందో దాని మీద పరిశీలన చేస్తాం. గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు, మనందరి యొక్క కనీస బాధ్యత. మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతను వధిస్తూ ఉంటే ఆయన ఇవాటి వరకు నేను ఎక్కడో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా? మరి ఏం చేశాడు ఆయన? నాకు తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడితే ఆ లడ్డు గురించి మాట్లాడకల్లా ఇక్కడ గోమాత అంటారు. ఏంటో నాకు ఏకసే ఉంది అసలు సుతా మొదలు లేకుండా మాట్లాడితే నువ్వు ఎవడైతే ఇచ్చావో ఏం బాబా ఓలీ బాబా వాడికి నువ్వు అన్ని లక్షల టన్నులు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఆ ఓలీ బాబాకి అసలు డైరీ లేదు, నెయ్యి ఉత్పత్తి లేదు, ఒక్క కేజీ ప్రొడక్షన్ లేదు. పోనీ ఎక్కడన్నా సేకరించి ఈయన డైరీ లేదు, ఎక్కడన్నా సేకరించి నెయ్యి సప్లై చేస్తున్నాడంటే 1 లీటర్ ఎక్కడ సేకరించలేదు. మీకు అర్థమైందండి? 1 లీటర్ ఎక్కడ సేకరించి అన్నీ కూడా. అంటే ఇంకా తిరుపతి సబ్జెక్టు మేము క్లోజ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇది యావత్ హిందూ జాతి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి యొక్క సెంటిమెంటల్ ఇష్యూ. లేకుండా ఇచ్చి ఎక్కడో తిరుపతి లడ్డులో కత్తి తెచ్చమాట వాస్తవం. మనం చెప్పలే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. ఏదైతే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఎన్డీడీబీ వాళ్ళు పరిశీలన చేసి ఇందులో నెయ్యి లేదు, కత్తి ఉంది అని చెప్పారు. నేను చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తున్నారు? టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఆయన సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు? కల్తీ లేదని చెప్పారా? జంతుకో పదార్థాలు కలవలేదు, ఇంకో రకమైన కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటున్నాను. కాబట్టి తిరుపతి లడ్డు గురించి జరిగింది యావత్ హిందూ జాతి యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి విషయం. ఇప్పుడన్నీ కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఇక్కడ ఎక్కడో గోవును చంపేస్తున్నారంటే నెయ్యి కరువు వచ్చిందంట, అందుకు నాకు కలిపేస్తున్నారంటే ఏమని అర్థం?